రాజైన తల్లికి కొడుకే అన్నట్లు ప్రముఖ ఆలయాల వద్ద ఎన్ని పెద్ద కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ సొంత ఊర్లో గ్రామ దేవతల పట్ల మనకుండే భక్తి ప్రత్యేకమైనది. గ్రామ దేవత ఉత్సవాల్లో పాల్గొంటే మనసుకు కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేం. చిన్నప్పటి నుండి తిరిగిన పరిసరాలు, వేరువేరు సందర్భాల్లో దేవునితో నివేదించుకున్న విషయాలు అన్నీ మదిలో మెదులుతూ ఉండగా ఆత్మీయులతో కలిసి ఉత్సవాల్లో భాగస్వామి కావడం అనేది ఓ మధుర అనుభూతి. బంగారు మైసమ్మ ఆలయ ఉత్సవాల్లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి, బిందు దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమం మొత్తం అత్యంత సాంప్రదాయబద్ధంగా స్థానిక ఆచారాల మేరకు నిర్వహించారు. ప్రత్యేకమైన ఈ గ్రామ ఆచారాల నియమాలపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ మీకోసం. మహబూబాబాద్ మండలంలోని రెడ్యాల గ్రామంలో బంగారు మైసమ్మ ఆలయం వద్ద గంగ పూజలు నిర్వహించారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి, బిందు దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రెడ్యాల గ్రామం సుభిక్షంగా ఉండాలని ప్రతి ఏటా బంగారు మైసమ్మ ఉత్సవాలు వెన్నం శ్రీకాంత్ రెడ్డి కుటుంబం నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా ఒగ్గు కళాకారులు, పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏటా కూడా రెడ్యాల గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని బంగారు మైసమ్మ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒగ్గు కళాకారులు రమేష్, వెంకటేష్, నరేష్, కిషన్, బాలు, సాయికృష్ణ, భాస్కర్, విజయమ్మ పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమం మొత్తం గ్రామ పెద్దలు నూకల వెంకటయ్య, కడిగే ముసలయ్య, కుడుముల సురేందర్ రెడ్డి, బొంగు మల్లయ్య, సత్తిరెడ్డి, దేశిరెడ్డి మల్లయ్య, రాజవర్ధన్ రెడ్డి, అన్నెబోయిన సూరయ్య, మద్ది ప్రశాంత్, గోగుల మల్లేష్లు పాల్గొని విజయవంతం చేశారు. For more videos like this, subscribe Big TV channel.